అఖిల్ నడవడం మాట్లాడటం రాని రోజుల్లోనే తెరంగేట్రం చేసిన హీరో తన బోసి నవ్వులతో అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సిసింద్రిగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అక్కినేని మూడో తరం నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయటానికి రెడీగా ఉండే యూత్ స్టార్కి సినీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. కింగ్ అక్కినేని నాగార్జున అమలా దంపతులకు 1994 ఏప్రిల్ 8న అఖిల్ జన్మించాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కేవలం ఏడాది వయసులోనే 1995లో సిసింద్రి అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చాడు. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాదు, అఖిల్కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2014లో అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ మూవీగా నిలిచిన మనంలో గెస్ట్ రోల్లో తలుక్కుమన్నాడు. ఇక అప్పటికే తన సోదరుడు అక్కినేని నాగచైతన్య హీరోగా రాణిస్తున్న టైంలో 2015లో అఖిల్ సినిమాతో అఖిల్ హీరోగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు. వివి వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయినప్పటికీ డెబ్యూ హీరోగా అఖిల్ భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు. అలానే అక్కినేని వారసుడి స్క్రీన్ ప్రెజెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్తో రెండో సినిమాగా హలో అంటూ పలకరించాడు అఖిల్. ఏవేవో కలలు కన్నా అంటూ సింగర్గా మారాడు. అయితే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఇదే క్రమంలో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అక్కినేని హీరోను నిలబెట్టుకోలేకపోయింది. అఖిల్ తన శక్తినంతా దారపోసిన టాలెంటెడ్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఆశించిన సక్సెస్ అందకపోవటం దురదృష్టమనే అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం అఖిల్కు కాస్త ఊరటనిచ్చింది. 50 కోట్లకు పైగా వసూళ్లతో సక్సెస్ రుచి చూపించింది. ఎలాగైనా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్న అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ సినిమాతో వచ్చాడు. మరీ బంపర్ హిట్ అవ్వలేదు, కానీ సినిమా అనుకున్న బయర్లు మాత్రం సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో అదే జోష్తో సురేందర్ రెడ్డితో చేతులు కలిపి ఏజెంట్ సినిమా చేశాడు. 2 ఏళ్లు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడి చేసిన ఏజెంట్ ఊహించని రేంజ్లో డిజాస్టర్ అయ్యింది. అఖిల్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అసలు ఈ సినిమా చూస్తుంటే సురేందర్ రెడ్డిని దర్శకత్వం వహించాడా అనే డౌట్ రావడం పక్కా. ఎందుకంటే సురేందర్ రెడ్డి ఫ్లాప్ సినిమాలు సైతం బాగుంటాయి. అలాంటిది ఏజెంట్ సినిమా చూస్తే మాత్రం తలనొప్పి వచ్చేస్తుంది. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అంటే ఫైనల్ రన్లో కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇటీవల ఓటీటీలోకి వచ్చేసిన ఏజెంట్ సినిమా అక్కడ కూడా పెద్ద డిజాస్టర్ అయింది. ముఖ్యంగా ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత అఖిల్పై చాలా విమర్శలు వచ్చాయి. ఆయన ఇక సినిమాలు మానేసి ఏదైనా బిజినెస్ చేసుకుంటే బెటర్ ఏమో అని కూడా చాలా మంది విమర్శించారు. అయితే ఈ విమర్శలు చూసి డీలా పడిపోకుండా కసితో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈసారి కాస్త గ్యాప్ తీసుకొని పక్కా మాస్ మసాలా స్టోరీని ఎంచుకున్నాడు అఖిల్. వినరో భాగ్యము విష్ణు కథా చిత్రంతో మంచి విజయం అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ని ఓకే చేశాడు అఖిల్. రాయలసీమ బ్యాక్ డ్రాప్, పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈసారి బాక్స్ ఆఫీస్ని దున్నేయాలని నిర్ణయించుకున్నాడు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లెనిన్ చిత్రంపై అంచనాలు భారీగా పెంచేశాయి. తమన్ బీజిఎం సినిమాకు మంచి అసెట్గా కనిపిస్తోంది.
ఇక మొదట ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై అటు అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆదిలోనే హంసపాదు అన్నట్లు షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే శ్రీలీల ఈ చిత్రం నుండి తప్పుకుంది. శ్రీలీల తప్పుకోవడానికి కారణాలు ఏవైనా లెనిన్ షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో అఖిల్ పెళ్లి వల్ల ఇంకొంత ఆలస్యమైంది. ఒకానొక దశలో అసలు లెనిన్ షూటింగ్ జరుపుకుంటుందా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎప్పటి నుంచో శ్రీలీల ప్లేస్ను భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేసిందని టాక్ నడిచింది. ఇప్పుడు భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70% షూటింగ్ కూడా పూర్తయిందని, క్లైమాక్స్ ఒకటి ఫినిష్ అయితే షూటింగ్ ఫినిష్ అని సమాచారం. దీంతో శ్రీలీల వెళ్ళిపోయినా అఖిల్ మంచి హీరోయిన్నే పట్టాడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక భాగ్యశ్రీ సైతం వచ్చిన దగ్గర నుంచి హిట్ అందుకుంది లేదు. మరి ఈ ముద్దుగుమ్మ అఖిల్కి ఒక మంచి విజయాన్ని అందించే భాగ్యాన్ని కలిగిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో అఖిల్ కి తండ్రిగా అక్కినేని నాగార్జున నటించనున్నారని వార్తలొస్తున్నాయి. పవర్ఫుల్ గా సాగే ఈ పాత్రకి నాగార్జున అయితే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఆయనకి కథ వినిపించగా ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే నాగార్జున తన పెద్ద కొడుకు నాగచైతన్యతో కలిసి బంగారాజులో నటించగా ఈసారి చిన్న కొడుకు అఖిల్తోనూ నటించనున్నాడని ఖాయంగా కనిపిస్తోంది. ఈ దెబ్బతో అఖిల్ బ్యాడ్ లక్ అంతా పోయి తొలి హిట్ అందుకుంటాడని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. చైతు పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్ రావ్డీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్లో ఆమె మెడలో 3 ముళ్ళు వేశారు. ఇక ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభితా ధూళిపాలతో కలిసి సందడి చేశారు. ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోను అఖిల్ సతీమణి జైనాబ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల అఖిల్ జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు.